హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు బుధవారం డ్యూటీ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మార్నింగే వచ్చేసాను అనమాట. ఒక కంపెనీ డ్యూటీలు అయితే ముగించుకొని ఇక రెండో కంపెనీ డ్యూటీకి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 9:37. ఈ కంపెనీ లాగిన్ వచ్చేసి 10:36 చెప్పి ఈ కంపెనీ లాగిన్ పికప్ టైం వచ్చేసి 10:36 అయితే ఇచ్చారు. అంటే 11 గంటల లాగిన్ అనమాట. నిన్న నైట్ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అంటే వేరే కారు ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ మార్తల్లి దాటి దొడ్నెక్ ఉంది వస్తుంది నెక్స్ట్. ఇప్పుడు ఇది మార్తల్లి, నేను వెళ్తున్నది మార్తల్లి. ఇది దాటి నెక్స్ట్ దొడ్నెక్ ఉంది, రైల్వే అండర్ పాస్ వస్తుంది అనమాట. అక్కడ నిన్న నైట్ సుమారు ఒక 7-7:30 అనుకుంటా ఒక కార్ యాక్సిడెంట్ అయితే జరిగింది. కార్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ కార్లో మంటలు అయితే చెలరేగేసాయి అనమాట. మంటలు వచ్చేసి కారు పూర్తిగా కాలిపోయింది. ఆ వీడియో క్లిప్ అయితే పెడతాను మీకు. వీడియో క్లిప్ అయితే దొరికింది. కాకపోతే నేనైతే లైవ్లో ఏం చూడలేదు. నేను ఆ పాటికైతే డ్రాప్ వేసుకొని వెళ్ళిపోయాను అనమాట. అంటే 6:15 డ్రాప్ అయితే వేసుకొని నేను ఆ లొకేషన్ దాటి వెళ్ళిపోయాను. నేను దాటి వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కే సుమారు ఒక 7-7:30 ఆ ప్రాంతంలో అనుకుంటా జరిగిండేది. మొత్తం కార్ అయితే 70% కాలిపోయింది అనమాట. ఫుల్గా కాలిపోయింది. ఇంజన్ల నుంచి మంటలు చెలరేగేసి మొత్తం 3/4 భాగం కార్ అయితే కాలిపోయింది అనమాట. చాలా బాధాకరమైన విషయం ఇది. ఏమంటే ఎవరికి ఏమీ ప్రాణహాని కానీ గాయాలు కానీ ఏమీ లేవు అనమాట. అందరూ తప్పించుకునేశారు. కాకపోతే కార్ అయితే ఏమీ లేదు. 70-75% అయితే కాలి బూడిద అయిపోయింది అనమాట. ఏం చేయలేం, ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. పోయిన వారమే ఒక 6 దినాలు 7 దినాలు అయింది. ఇలా పోయిన వారం ఒక నాకు తెలిసి గురువారం అనుకుంటా. గురువారం కాదు, శుక్రవారం నైట్. కరెక్ట్, శుక్రవారం నైటు 9:30 అట్లా ఒక టిన్ ఫ్యాక్టరీ దాటి కస్తూరి నగర్ ఫ్లైఓవర్ వస్తుంది కదా, అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. సుజుకి సియాజ్ అనమాట, వైట్ బోర్డు. అందులో ఎలా అగ్ని ప్రమాదం జరిగిందో తెలియదు కానీ అది కూడా మొత్తం కాలిపోయింది అక్కడ. ఇప్పుడు రాత్రి అంటే నిన్న మంగళవారం నైట్ 7-7:30 ప్రాంతంలో అయితే ఇక్కడ ఫస్ట్ దేనికో గుద్దాడనమాట. వెళ్ళి యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరగడం వల్ల ఇంజన్ల నుంచి మంటలు చెలరేగేసి మొత్తం కార్ అయితే కాలిపోయింది. ఎరిటిగా సిఎన్జి గాడి, ఇది సిఎన్జి విత్ పెట్రోల్. మొత్తం 70% కార్ అయితే కాలిపోయింది. ఆ వీడియోస్ అయితే మా ఫ్రెండ్స్ ఒకతను అక్కడ వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీసి నాకు పంపించారు. ఆ వీడియో క్లిప్ అయితే పెడతాను చూడండి. కాకపోతే ఇప్పుడు వచ్చే బండ్లంతా సిఎన్జి విత్ పెట్రోల్ కాబట్టి మనం జాగ్రత్తగా అయితే తోలుకోవాలి. ఎందుకంటే ఎక్కువ అగ్ని ప్రమాదాలు అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకని చూసుకొని జాగ్రత్తగా తోలుకోవాలి. అందులోని ఇప్పుడు ఎండాకాలం అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఎండాకాలం అంటే ఎలా ఉంటుందో సిటీలో అయితే చెప్పనక్కర్లేదు. అందుకని కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎవరైనా మన వాళ్ళు బెంగళూరులో ఉండేవాళ్ళు కానీ, బెంగళూరులోనే కాదు ఎక్కడైనా కానీ సిఎన్జి గాడి కానీ పెట్రోల్ గాడి అంటే, అందులోనూ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు ఎక్కువ ఎండాకాలం అయితే అగ్ని ప్రమాదాలు అయితే జరుగుతాయి. కొంచెం చూసుకొని అయితే అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఆ వీడియో క్లిప్ అయితే పెడతాను చూడండి. ఎలా పరిస్థితి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. కాకపోతే నాకైతే చాలా బాధ వేసింది. అది ఎల్లో బోర్డు అనమాట, వైట్ బోర్డు కూడా కాదు, ఎల్లో బోర్డు. పాపం అతను ఎంత కష్టపడి బండి తీసుకుంటాడు, కంపెనీకి తోలుకుంటుంటాడు. సడన్గా ఇలా అయ్యేసరికి వాళ్ళకి పాపం ఎంత బాధ వేస్తుందో. నాకైతే ఆ వీడియో చూస్తే చాలా బాధ అయిపోయింది అనమాట. మొత్తము కొంచెంగానే స్టార్ట్ అయ్యి క్షణాల్లోనే సుమారు ఒక 10, 15, 20 నిమిషాల్లోనే మొత్తం కార్ అంతా అగ్గి పుట్టేసింది అనమాట. అంతా ఆక్రమించుకునేసింది అగ్ని ప్రమాదం అలా అయిపోయింది. అందులోనూ ఇంకా సిఎన్జి బండి పెట్రోల్ బండి అంటే చెప్పనక్కర్లేదు. ఇంకా దానికి ఎక్కువ ఫైర్ అయితే ఎక్కువ అయిపోతుంది సిఎన్జి పెట్రోల్ బండ్లు. కాకపోతే ఎవరికి ప్రాణహాని అయితే ఏం లేదు. నేను ఆ వీడియో క్లిప్ అయితే ఇప్పుడు చివరిలో పెడతాను, చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూడండి.
यार बंद अब दमका लाउंज खत्म भैया यार आगे पीछे तो सब सीट खत्म भैया हो गया भैया पूछ गया मैले पूछे आधा घंटा लगे ब्रो नेट चालू कर नहीं रहा था को पछाड़ में हुन्छ रे नहुने र नाइ रहन त यहाँ मोडलको गाडी रह्यो यही त होला यो सन्तोष